పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఈ నెల 27వ తారీఖున జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదొక మనం సవాల్గా తీసుకోవాలి. ఇన్ని నెలలు మన ప్రభుత్వ పనితీరు పట్టభద్రులు అంటే ఎంత విద్యుత్తుడు ఉంటారు. మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి కూటమి నాయకులు అందరితో కలిపి చర్చించి పేరాభద్రుల రాజశేఖరం అనే మన పార్టీ సీనియర్ నాయకుడిని దీనికి నామినేట్ చేయడం జరిగింది. ఆయనకి మనం మరి భీమవరం నియోజకవర్గం తరఫున మరి అందరం కూడా ఆయన పేరు తిరంగా ఓటు అంకేసి అతను బలపరిచి అతను అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో మరి కేంద్ర మంత్రివర్యులు భూపతి శ్రీనివాసవర్మ గారు, శాసనసభ్యులు లంజిబాబు గారు, మన పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి తోడుగా మన పరిశీలకులుగా ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్సీ మన నాగ జగదీశ్వరరావు గారు వచ్చారు. అలాగే శాశ్వత పరిశీలకులుగా ఉన్న దాసరాంజలి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి 2 టౌన్ కి సంబంధించి SHBRMI స్కూల్లో ఉన్న 4 బూత్లే ఈ ఎలక్షన్ కి అత్యధిక ఓట్లు ఉన్నాయి. అక్కడ మనందరం కూడా ప్రతి 30 మందికి ఒక మనిషిని వేసుకున్నాం. ఈ ప్రతి ఓటుని మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాటిలో ఎన్రోల్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసి ఓటు మనకు మద్దతు వచ్చే విధంగా మన ఈ కార్యక్రమం చేయాలి. దానికి మనందరం కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని కూడా మన కోరికను చేసుకుని మన అత్యధిక మెజార్టీతో పేరాభద్రుల రాజశేఖర్ గెలిపించే విధంగా భీమవరం నియోజకవర్గంలో మనందరం కృషి చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్లి కూడా మన కార్యకర్తలు 30 మంది ఒక మనిషి చేసిన వాళ్ళందరూ కూడా అందరిని సమన్వయపరిచి వార్డులో ఎన్రోల్ చేసి వాళ్ళని మన పేరాభద్రుల రాజశేఖర్ గారికి మద్దతు పలికే విధంగా మనం ఎన్ని కార్యక్రమం చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మన అందరి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఏంటంటే ఈవేళ రేపుల్లో ఈ యాపింగ్